ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 8th చాప్టర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోని ఎక్సర్సైజ్ 8A నుండి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ నుండి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారు, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ సెకండ్ క్వశ్చన్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. మొత్తం 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో వాటి యొక్క వాల్యూస్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి, దాంట్లో సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5 అన్నాడు. సో దీని యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్, సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5. సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనకి ఫార్ములాస్ ఏమేమి తెలుసు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, టీటా అవుతుంది, అంతే కదా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీటా ఈక్వల్ టు టీటా, ఆర్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో అలానే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఎలా ఉంది, సైన్ ఉండి ఇక్కడ కాస్ ఉంది, ఒకటి సైన్లో ఉంది ఒకటి కాస్ట్లో ఉంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే సైన్లోకి చేంజ్ చేసుకుందాం అనమాట. ఓకేనా. సైన్లో కన్వర్ట్ చేసుకుందాము. అప్పుడు దాని నుండి ఫార్ములా అప్లై చేస్తే దాని వాల్యూ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఏం చేద్దామంటే లెట్ కాస్ ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకేనా. సో కాస్ ఇన్వర్స్ 3/5 ఏ ఈక్వల్ టు ఏ అవుతే అప్పుడు కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్వర్స్ ఇటు సైడ్ వస్తే కాస్ అవుతుంది, అంతే కదా. కాస్ ఇన్వర్స్ అనేది ఇటు సైడ్ వస్తే కాస్ అవుతుంది. సో కాస్ ఏ ఈక్వల్ టు 3/5 అవుతుంది. కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/5 అవుతుంది. మనకి ఇక్కడ ఏమని చెప్పాను ఇంతకుముందు, సైన్లో రాయాలి అని చెప్పాను కదా. సో కాస్ ఏ ఈక్వల్ 3/5 అయినప్పుడు సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం పైథాగరస్ థీరాన్ని ఇక్కడ అప్లై చేద్దాము. ఇది ABC ఒక ట్రయాంగిల్ అనుకుందాం. యాంగిల్ వచ్చేసి ఏ దగ్గర ఉంది, ఇది బి అనేది రైట్ యాంగిల్ అవుతుంది, అంతే కదా. సో మనకి ఇక్కడ కాస్ ఏ అన్నాం, అంటే ఇక్కడ యాంగిల్. కాస్ అంటే ఎలా రాస్తాం మనం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతే కదా. సో ఏకి అడ్జసెంట్ సైడ్ ఏది, ఇదే కదా, AB. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత, 3. హైపోటెన్యూస్ ఎంత, ఎప్పుడైనా కూడా 90 degreesకి ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్ అవుతుంది, అంటే AC అనేది ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో ఈ సైడ్ అనుకుంటే మనం సైన్ ఏ కూడా రాయొచ్చు కదా. సో అప్పుడు ఇది ఎలా సాల్వ్ చేస్తాం, పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, అంతే కదా. AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC స్క్వేర్ అంటే AC 5, స్క్వేర్ అంటే ఎంత, 25 అవుతుంది, డైరెక్ట్ వేస్తున్న వాల్యూ. సో AB స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత, 9 ప్లస్ BC స్క్వేర్. 25 ఈ 9 ఇటు వస్తే -9 అవుతుంది, ఈక్వల్ టు BC స్క్వేర్. 25 - 9 అంటే ఎంత అవుతుంది, 16 ఈక్వల్ టు BC స్క్వేర్. సో BC ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 వస్తుంది, అంతే కదా. √16 వాల్యూ ఎంత, 4. సో ఇక్కడ BC ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు దీని నుండి సైన్ ఏ రాయొచ్చు కదా. సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతే కదా. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, BC. ఆపోజిట్ సైడ్ ఎంత, BC వాల్యూ ఎంత వచ్చింది, 4 బై హైపోటెన్యూస్ ఎంత, 5. ఓకే. సైన్ ఏ ఈక్వల్ టు 4/5. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అవుతుంది, అంతే కదా. ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమనుకున్నాం, కాస్ ఇన్వర్స్ 3/5 అనుకున్నాం కదా. సో అదే ఏ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, సైన్ ఇన్వర్స్ 4/5 వచ్చింది. అంటే ఇక్కడ ఇది రాయొచ్చు కదా. సో సైన్ ఇన్వర్స్ 4/5. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ 4/5. ఇంతకుముందు చెప్పాను, సైన్ ఇన్వర్స్ టీటా ఆర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ అని చెప్పాను కదా. అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత, 4/5 వస్తుంది. ఓకేనా. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత, 4/5. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ ఏంటి, tan ఆఫ్ కొసెక్ ఇన్వర్స్ 65/63. ఓకేనా. సో tan ఆఫ్ కొసెక్ ఇన్వర్స్ 65/63. సో ఇది కూడా మళ్ళీ సేమ్ ఇంత ముందులాగానే చేయాలి. ఇది ట్యాన్లలో ఉంది, ఇది కొసెక్లో ఉంది. సో దీన్ని కూడా మనం ఎందులోకి చేంజ్ చేసుకోవాలి, ట్యాన్లోకి చేంజ్ చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ పైథాగరస్ థీరాన్ని అప్లై చేసి చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్, సో ఫస్ట్ కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ 65/63 ఈక్వల్ టు ఏ అనుకుందాం. అప్పుడు కొసెక్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, కొసెకెంట్ ఏ ఈక్వల్ టు 65/63 అవుతుంది. ఓకేనా. సో ఇది ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. యాంగిల్ వచ్చేసి ఏ దగ్గర ఉంది. సో కొసెక్ ఏ అంటే ఏంటి, సైన్కి ఆపోజిట్, అంతే కదా. అంటే సైన్కి రెసిప్రోకల్ ఉంటుంది. సైన్ ఏ ఈక్వల్ టు 1/cosec A, అంతే కదా. సో 1/cosec A.
అంటే అప్పుడు సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 63/65 అవుతుంది అంతే కదా. ఎందుకంటే సైన్ కొసెక్ ఒకదానికొకటి రెసిప్రోకల్ ఉంటాయి. ఓకే, సో అందుకని అక్కడ కొసెక్ ఈక్వల్ 65/63 కాబట్టి సైన్ అంటే 63/65 వస్తుంది. అంటే సైన్ అంటే ఆపోజిట్ సైడ్ కదా, సో ఆపోజిట్ సైడ్ అంటే ఇది 63/65 అనేది ఏమవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది. సో 65. సో మనం ఈ సైడ్ కనుక్కుంటే సో దాని నుండి tan వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది సేమ్ పైథాగరస్ కాబట్టి మళ్ళీ సేమ్ AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో AC స్క్వేర్ అంటే ఎంత 65 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB అంటే తెలియదు అదే కదా మనం కనుక్కోవాల్సింది ప్లస్ 63 స్క్వేర్. సో AB స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 65 స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్. ఓకేనా. సో 65 స్క్వేర్ ఎంత వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 65 × 65 5 5 25. ఓకేనా. సో 5 6 30 30 + 2 అంటే 32. నెక్స్ట్ 6 5 30 6 6 36 + 3 అంటే 39 వస్తుంది. సో 5 2 2 1 అంటే 4225 వస్తుంది ఇక్కడ. మైనస్ 63 స్క్వేర్ అంటే 63 × 63 3 3 9 3 6 18 6 3 18. నెక్స్ట్ 6 6 36 + 1 అంటే 37 9 16 2 + 7 9 3 3969 వస్తుంది. సో దీన్ని మైనస్ చేద్దాం. 4225 నుండి 3969 మైనస్ చేయాలి. సో 15 - 9 15 - 9 ఎంత అవుతుంది 6 అవుతుంది అంతేనా. 6 ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా. సో 1 అంటే మళ్ళీ ఇక్కడి నుంచి క్యారింగ్ తీసుకుంటాం 11 అవుతుంది. సో ఇక్కడ 1 ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడి నుంచి క్యారింగ్ తీసుకుంటాం 3 వస్తుంది. సో 11 - 6 అంటే ఎంత వస్తుంది 11 - 6 5. నెక్స్ట్ 11 - 9 2. సో 0 256. AB స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 256 వచ్చింది. సో AB స్క్వేర్ ఈక్వల్ 256 అంటే AB ఈక్వల్ టు ఎంత వస్తుంది √256. సో √256 వాల్యూ ఎంత 16 కదా. సో అంటే AB ఈక్వల్ టు ఎంత వచ్చింది 16 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి tan ఆఫ్ కొసెక్ ఇన్వర్స్ అని ఉంది. సో tan ఆఫ్ tan ఇన్వర్స్ రావాలి అంటే అప్పుడు ఏం చేద్దాం ఇక్కడ tan కనుక్కుందాం. సో tan A ఈక్వల్ టు ఏమవుతుంది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అంతే కదా. ఆపోజిట్ సైడ్ ఎంత 63 బై అడ్జసెంట్ సైడ్ ఎంత 16. ఓకేనా. సో ఇప్పుడు A ఈక్వల్ టు ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ 63/16. ఓకే. సో A ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ 63/16. ఇక్కడ A ఈక్వల్ టు ఎంత కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ 65/63. సో ఇది ఏ వాల్యూ ఇది ఏ వాల్యూ అంటే ఈ ప్లేస్లో మనం ఇది రాయొచ్చు కదా tan ఇన్వర్స్ ఆఫ్ 63/16. సో ఓకేనా. సో అది ఇక్కడ రాద్దాం. tan ఇన్వర్స్ 63/16 ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ఈక్వల్ టు ఏంటి x కదా. సో అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ 63/16 అవుతుంది. ఓకేనా. సో ఇది సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ 4/5. ఓకేనా. సో సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ 4/5. సో ఇది ఎలా సాల్వ్ చేస్తాం మరి సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ అని ఉంది. నార్మల్గా సైన్ ఇన్వర్స్ x అంటే ఏముంటుంది x వస్తుంది. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ x అంటే x దాని వాల్యూ. మరి ఇక్కడ 2 sin ఇన్వర్స్ x అని ఉంది అంటే దాని వాల్యూ వచ్చేసి sin 2x అవుతుంది. ఓకేనా. సో sin 2x అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ వద్దాం సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ 4/5 ఈక్వల్ టు sin 2 ఫస్ట్ ఇక్కడ ఫార్ములా రాద్దాం. సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ x ఈక్వల్ టు sin 2x వస్తుంది. ఓకేనా. సో sin 2x అన్నప్పుడు 2x ఆర్ a ఇక్కడ ఏ తీసుకుంటే ఏ వస్తుంది x అంటే x. ఇప్పుడు మనకి sin 2a. సో sin 2a ఫార్ములా తెలుసు మనకి. sin 2a ఫార్ములా ఏంటి 2 sin a cos a అంతేనా 2 sin a cos a. సో ఇక్కడ మనకి sin a cos a వాల్యూస్ కావాలి ఇక్కడ. ఓకేనా. సో sin a ఉంది ఆల్రెడీ cos a కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటిది sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఉంది కదా. సో దీన్ని a అనుకుందాం. సో a ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 అయినప్పుడు sin a ఈక్వల్ టు ఏమవుతుంది 4/5 అవుతుంది అంతే కదా. sin a ఈక్వల్ టు 4/5 సేమ్ ఇంత ముందు లాగానే ఇది a ఇది b ఇది c అనుకుంటే
ఏ దగ్గర యాంగిల్ ఉంది, సో సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతే కదా. సో ఇంతకుముందు కనుక్కున్నాం, ఇది కనుక్కున్నప్పుడు దీని యొక్క సైడ్ ఇక్కడ ఎంత వచ్చింది, 3 వచ్చింది కదా. సో డైరెక్ట్ వేస్తున్నాయి, ఇక్కడ ఇంతకుముందే చేసాం 3, 4, 5 వచ్చింది కదా. సో దీని నుండి కాస్ ఏ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, కాస్ ఏ అంటే అడ్జసెంట్, అంతేనా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం మనం సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ 4/5 ఆర్ ఏ ఈక్వల్ టు సైన్ 2a అనుకున్నాం, అంతే కదా. ఇది ఫార్ములా. సో సైన్ 2a అంటే సైన్ 2aకి ఫార్ములా ఏంటి, 2 sin a cos a, ఓకేనా. సో 2 sin a cos a అంటే 2 ఇంటూ సైన్ ఏ వాల్యూ ఎంత 4/5 ఇంటూ కాస్ ఏ వచ్చేసి 3/5. ఓకే, సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాము. సో 2 4s 8, 8 3s 24. సో 24/5 25, ఓకేనా. సో దాని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ 4/5 ఈక్వల్ టు 24/25, ఇది ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో 4th వన్ చూడండి. 4th వన్ ఏమి ఇచ్చారు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 33π/7, ఓకేనా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 33π/7. సో దీని యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, 33π/7 ఉంది, ఓకేనా. సో ఈ 33π/7ని మనం ఏం రాయొచ్చు అంటే 5π మైనస్ 2π/7 అని రాయొచ్చా. 33π/7 ఏమని రాయొచ్చు, 5π మైనస్ 2π/7 అని రాయొచ్చా. ఒకసారి చూడండి, 7 5s 35π మైనస్ 2π, 35π మైనస్ 2π అంటే ఎంత 33π కదా. సో 33/7 అంటే రాయొచ్చు కదా. సో అలా రాస్తాం అనమాట, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 5π మైనస్ 2π/7. సో ఇక్కడ దీని సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 5π మైనస్ 2π/7, పై మీన్స్ ఏంటి 180 degrees అని అర్థం, అంతేనా. సో సైన్ ఆఫ్ nπ మైనస్ టీటా, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సైన్ టీటానే అవుతుంది కదా. సో సైన్ టీటా అయినప్పుడు అంటే ఇక్కడ ఏంటి, ఇది టీటా అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, సైన్ 2π/7 వస్తుంది, ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2π/7. సో మనకి ఫార్ములా తెలుసు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్సే కదా. అంటే దీని వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, 2π/7. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వన్ చూడండి, 5th వన్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 17π/x, ఓకేనా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 17π/xని 2π ప్లస్ 5π/6 అని రాయొచ్చా. 2π ప్లస్ 5π/6, 2 6 12π ప్లస్ 5π అంటే 17π/6, ఓకేనా. సో ఇలా రాసామన్నమాట. సో ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2π అంటే ఎంత 360 degrees. సో 360 degrees అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 360 ప్లస్ టీటా, 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కదా, ఓకేనా. సో మళ్ళీ 360 అనేది 180 కానీ 360 కానీ ఉంటే అక్కడ ఏది ఉంటే అదే వస్తుంది, సైన్ ఉంటే సైనే, కాస్ ఉంటే కాసే వస్తుంది, చేంజ్ కాదు కదా. సో అంటే ఇక్కడ 360 ప్లస్ టీటా అంటే ఎంత అవుతుంది, టీటా అవుతుంది, ఓకే. సో కాస్ ఆఫ్ 360 ప్లస్ టీటా అంటే కాస్ టీటా, అంటే కాస్ టీటా ప్లస్లో ఎంత ఉంది, 5π/6 ఉంది, ఓకేనా, 5π/6. సో ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంతకుముందు అనుకున్నాం, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్సే కదా దాని వాల్యూ, అంటే దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు 5π/6. దేర్ఫోర్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 17π/6 ఈక్వల్ టు 5π/6, ఇది ఆన్సర్, ఓకేనా. సో దీంతో సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 3rd క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.